హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీ, పుల్ల పుల్లగా ఎంతో అందరికీ ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ స్వీట్ కార్న్ కారం కారంగా పుల్ల పుల్లగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సో మనం బీచ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా స్వీట్ కార్న్ కారం కారంగా పుల్ల పుల్లగా భలేగా ఉంటుందండి. మరి ఆ టేస్ట్ ఇంట్లో కూడా రావాలంటే నేను చెప్పిన టిప్స్ మీరు పాటించండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్స్ ఒక 3 తీసేసుకున్నాను. మరీ లేతవి కాకుండా మరీ ముదరవి కాకుండా నార్మల్గా ఉండేలాగా తీసుకోవాలి. సో ఇప్పుడు నీళ్లు వేసుకొని అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేయండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ బాగా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారా, 10 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మనం బయటికి తీసేసుకుందాము. అబ్బా, వేడివేడిగా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ఉప్పు అలాగే కారం, మీ రుచికి సరిపడా ఉప్పు మీ రుచికి సరిపడా కారం తీసుకోవాలి. అలాగే లెమన్ ఒక 1/2 లెమన్ తీసుకొని రసం వేసేసుకొని ఉప్పు కారం లెమన్ జ్యూస్ ఈ విధంగా 3 కూడా బాగా కలిపేయండి. అబ్బా, పుల్ల పుల్లగా కారం కారంగా భలేగా ఉంటుందండి బాబు. సో చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఈ విధంగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, ఈ మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా స్ప్రెడ్ చేసి తింటే ఉంటుందండి నా స్వామి. అబ్బబ్బా, సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా విలేజ్ స్టైల్లో బీచ్ రోడ్లో లేకపోతే షాపింగ్ మాల్లో అమ్మే స్వీట్ కార్న్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.